హై వ్యూవర్స్, నా అక్కలు నా చెల్లెమ్మలు ఎవరు? ఓటర్లు. ఇంట్లో మరి సొంత చెల్లి ఉందిగా, సొంత అమ్మ ఉందిగా. అమ్మేమో అమెరికాకి వెళ్ళింది, చెల్లెమో వేరే పార్టీలో ఉంది. సరే, వేరే పార్టీలో వాళ్ళ రాజకీయాలు చేసుకుంటున్నారు. ఆమె ఏ రోజు కూడా వ్యక్తిగత విషయాల గురించి ఎక్కడ మాట్లాడలేదే. నీ యొక్క వస్త్రధారణ గురించి ఆమె ఎప్పుడు మాట్లాడలేదే. ప్రతిపక్ష పార్టీల వారికి సంబంధించి వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ పిల్లల గురించి, పెళ్లిళ్ళ గురించి నీచంగా ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావే. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అలా ఇది మాట్లాడకూడదు కదా నేను చెప్పుకుంటూ తెలియకుండా నువ్వు దిగజారిపోయి మాట్లాడేవి. ఈరోజు సొంత చెల్లి కట్టుకున్నటువంటి చీరను కూడా నువ్వు నీచం రాజకీయానికి వాడావంటే ఏంటన్నట్టు అసలు ఇది? ఎవడన్నా బుద్ధున్నోడు ఇంకా వైసీపీకి ఓటేస్తాడు? ఏ ఆడపిల్ల అయినా సరే, ఏ మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నోళ్ళు జగన్ని మరలా గెలిపించాలని కోరుకుంటారా? షర్మిల పసుపు అనేది మంగళకరం, శుభసూచకం. సో ఆ పసుపు వర్ణంలో ఉన్నటువంటి చీరను ధరించి చంద్రబాబు నాయుడిని తన బిడ్డ ఎంగేజ్మెంట్కి సంబంధించి, పెళ్లికి సంబంధించి ఆహ్వాన పత్రికలు ఇవ్వడానికి వెళ్ళింది. అరే అది తప్ప? అది వెళ్ళేసి ఆయన దగ్గర మోకరు వెళ్ళటమా? శత్రువులతో చేయగలపడమా? ఎవడు శత్రువు? వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు చంద్రబాబు నాయుడు. సో తండ్రి లేడు, ఆ తండ్రి స్నేహితుడు ఉన్నాడు, పెద్ద ఆయన నీ ఆశీస్సులు కావాలి అని నా బిడ్డకని వెళ్ళింది. పద్ధతి అది. అటువంటి మంచి పనిని కూడా నువ్వు భూతద్దంలో పెట్టి చూస్తాం కాదు, ఏదో తెలియని వింత లోపల ఉన్నటువంటి అద్దాన్ని తెచ్చి దాన్ని పెట్టి చూసి పచ్చ చీర కట్టుకొని వెళ్ళింది, వాళ్ళకి మోకరిల్లింది అని అన్నావంటే సొంత చెల్లిని, ఇక ఈ మనిషికి ఏ మాత్రమైన అర్హత ఉందా నా చెల్లెమ్మలు నా అక్కలు అని చెప్పేసి అమాయకులని జనాలు అనటానికి? ఈరోజు షర్మిల అదే అంటుంది. ఇంగిత జ్ఞానం ఉందా అసలు? పసుపు అంటే మంగళకరమయ్యా, శుభసూచకమయ్యా. పసుపు ఏమన్నా టీడీపీలు కొన్నారా? పసుపు ఏమన్నా టీడీపీల బ్రాండ్ ఏమంటారు వాళ్ళ యొక్క పేటెంట్ అయిదా? వైఎస్ రాజశేఖర రెడ్డి పసుపు మంగళకరం, శుభసూచకమని సాక్షికి పసుపు లోగో సెలెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఆ లోగోను మార్చున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గతంలో చెప్పాడా లేదా పసుపు అంటే మంగళకరం, శుభసూచకమని? ఆడవారు పండుగలైనా శుభకార్యాలైనా పసుపు చీర కట్టుకుంటూ ఉంటారు. మా అమ్మ కట్టుకోలేదా? నేను కట్టుకోలేదా? వదిన భారత కట్టుకోలేదా? ఆయన ఇంత దారుణంగాన, ఇంత అసభ్యంగాన, ఇంత దిగజార్య, ఇంత గలీస్తానమా? ఫీలింగ్ వెరీ 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 షేమ్ అండి. అది కూడా స్క్రిప్ట్ చూసి మరల ఇంత నీచంగాన. ఇతను నిజంగా అసలు అర్హత ఉందా? ముఖ్యమంత్రి ఉండే అర్హత షర్మిల ఓపెన్గా ఉంది. నువ్వు ఒక ముఖ్యమంత్రివే, ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆడవారు కట్టుకున్న బట్టల గురించి మాట్లాడొచ్చా? అది కూడా సొంత చెల్లినటువంటి నేను శుభకార్యం గురించి మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు కట్టుకున్న చీర గురించి దాన్ని కూడా గలీస్తానుగా నీచంగా రాజకీయానికి వాడేవే. ఏం మనిషివయ్యా నువ్వు? నువ్వా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి? నిన్న ఈ ప్రజలు ఎన్నుకున్నది. చాలా దారుణం. ఇటువంటి రాజకీయాలు చూడాల్సి రావడం ఆమె అంటుంది, నేను అంటున్నా. నిజమే, రాజకీయాలు ఎవరికి నచ్చినతో చేసుకుంటారు. కానీ సంప్రదాయాలకు సంబంధించి, కట్టుబాట్లకు సంబంధించి, విలువలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. నువ్వు దానిని కూడా ఆ పార్టీలకు ఆపాదించి ఇష్టమైనట్టు నీతో మాట్లాడతామంటే ఏమనాలి? ఈయన క్రైస్తవుడు కాబట్టి పసుపు అంటే నచ్చలేదని అనుకోవాలంటే, మొన్నట కూడా షర్మిల వాళ్ళ బిడ్డ పెళ్లి జరిగేటప్పుడు చక్కగా పసుపు రాసుకుని అంతా పండుగ చేసుకున్నారు. అదేమంటే పసుపు వచ్చే శుభసూచకం అండ్ వంటలలో వాడతారు అండ్ యాంటీబయాటిక్ చాలా మంచిది అని పాపం ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చింది. నిజంగా క్రైస్తవులకు పసుపు అంటే పడదంటే, నాకు తెలిసినటువంటి ఎంతోమంది క్రైస్తవులు చక్కగా పసుపు చీర కట్టుకుంటారు అండ్ ఇళ్ళకి వచ్చేసి పసుపు గడపలో పూజించుకుంటారు, యాంటీబయాటిక్ కాబట్టి కూరలో పసుపు వేసుకుంటారు. పసుపు అంటే టీడీపీల బ్రాండ్ ఏం కాదే. ఈయన కళ్ళు మరి అట్లా అయిపోయినాయేమో. పసుపు అంటే నిజంగా అంత భయమేమో, లేదంటే పసుపు అన్నప్పుడు వాళ్ళ క్రైస్తవ ఫాస్టర్లు రిమైనింగ్ ఎవరో చెప్పున్నారేమో అది దాని జోలికి వెళ్ళకూడదని చెప్పేసి. మరి శర్మ కూడా క్రైస్తవుడు రాలే కదా, పసుపు మరి బ్రాహ్మణే వాడుతున్నారు కదా. అందుకు భారత గారు కూడా పసుపు చుడిదారులో ఉన్నారు కదా, వాళ్ళ తల్లి విజయం కూడా పసుపు చారులో ఉన్నారు కదా. ఇంత దారుణం ఏంటండి అసలు? హిందువులంటే పడదా ఈయనకి, లేదంటే పసుపు అంటే పడదా? సొంత చెల్లిని కూడా ఆమె కట్టుకున్న చీర గురించి ఇంత గలీస్తరంగా, ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తి ప్రపంచంలో నేను ఎక్కడా చూడలే. అండ్ ఇటువంటి వ్యక్తికి మరలా ఓటేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా దండం.
ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నటువంటివి, కళ్ళ ముందు ఆయన అంటున్నటువంటి మాటలను చూస్తూ వింటూ కూడా ఇంకా ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారే, రేపు రోజు మీ కుటుంబాన్ని మీరు అవమానిస్తారేమో అని అనిపిస్తా ఉంది. నాకు అది బాధేస్తా ఉంది. ఎందుకంటే జగన్ కనుక మీరు కనుక ఫాలో అయితే రేపు రోజు మీ అమ్మనో చెల్లినో మీరే నెగిటివ్గా మాట్లాడతారేమో. క్రాస్ చెక్ చేసుకోండి మీరే.